ఎందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే అంటే రాంబాబు చెప్తున్నటువంటి అంశాలు లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి సమాచారాలు చూసుకుంటే హైడ్రా ఎక్కడ కూడా ఎవరికి తల వంచుకుంటూ వెళ్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ఏదైతే హైడ్రాకు సంబంధించి ముందు కొంత విమర్శలు వచ్చినా కూడా తర్వాత పని మొదలైన తర్వాత వెళుతున్నటువంటి విధానం చూసి అందరూ ప్రశంసిస్తున్నటువంటి పరిస్థితి, కోర్టు కూడా ప్రశంసించినటువంటి పరిస్థితి, ఆమోదించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మొన్న జరిగినటువంటి కూల్చివేతలకు ప్రధానంగా చూసుకుంటే ఇటువైపు దానం నాగేంద్ర లాంటి వ్యక్తులు కూడా బయటకు వచ్చి విమర్శించినటువంటి పరిస్థితి కూడా చూసాం. అంటే విమర్శించడం అనేది కాకుండా అంటే ప్రభుత్వం ఎవరికి తలకుండా ఆ పక్షం ఈ పక్షం చూడకుండా ఏకపక్షంగా వెళ్తుందో అదే ప్రజాపక్షం. ఆ దిశగా ప్రజాపాలన సాగుతుందని చెప్పడానికి ఎగ్జాంపుల్గా కాంగ్రెస్ పార్టీ అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హైడ్రా ఇప్పుడు ప్రధానంగా ఈ రోజు జరిగినటువంటి ఉదయం ఎన్ కన్వెన్షన్కి సంబంధించి అంటే హీరో నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ గతంలో ఆందోళన చేశారు, చాలా విమర్శలు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఐఎంలో 2014లో ఏదైతే ఇదే ఎన్ కన్వెన్షన్కి సంబంధించి రేవంత్ రెడ్డి వాకప్ చేసినటువంటి అసెంబ్లీలో పరిస్థితి కనిపించి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పరిస్థితి పూర్తి స్థాయిలో చూసుకుంటే మరొకసారి అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా నోటీసులు ఇచ్చింది అన్నటువంటి వార్త విన్నాం. కానీ కోర్టుకు వెళ్ళడం మళ్ళీ దానికి సంబంధించి స్టే తెచ్చుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రధానంగా అదే ఆరోపణ చేస్తున్న నాగార్జున కూడా ట్వీట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్టే ఉన్నటువంటి దాన్ని ఎలా కూల్చేస్తారు? ఖచ్చితంగా అది ఒక్క అంగుళం భూమి కూడా లేదు, పట్టా భూమి, అది ప్రైవేటు భూమి, ప్రభుత్వ చెరువులో ఎక్కడిగా ఆక్రమించలేదని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తదుపరి ఎలా ఉండబోతున్నా దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు హరీష్ సిద్ధంగా ఉన్నారు. హరీష్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే హైడ్రాకి సంబంధించి కూడా ఇప్పుడు సంచలనంగా మారుతుంది. హైడ్రా ఏదైతే హైదరాబాద్ నగరానికి సంబంధించి అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పీట వేయబోతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వం సంబంధించి కూడా ఎందుకంటే హైదరాబాద్కి సంబంధించి ఇక్కడ భూములు వేల కోట్ల సంబంధించిన కూడా విలువతో ఉంటాయి కాబట్టి గత ప్రభుత్వం సంబంధించి కూడా ఈ 10 ఏళ్లలో చెరువులు కావచ్చు, నాలాలు కావచ్చు, ఇక ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న భూములన్నిటికీ కూడా ఏదైతే అక్కడ వెంచర్లు వెలిసాయి, ఇక్కడ సంబంధించి కూడా అక్కడ కన్వెన్షన్లు వెలిసిన నేపథ్యం ఉన్నది. ఇప్పుడు దానిపైన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తుంది. హైడ్రా అనే కమిషన్ తీసుకొచ్చింది. దాంట్లో కమిషన్గా రంగనాథ్ ఇప్పటికే ఆయన సంబంధించి కూడా ఇప్పటికే దూకుడు పెంచిన నేపథ్యం ఉన్నది. మొన్నకి సంబంధించి కూడా జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించి కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించి కూడా నోటీసులు ఇష్యూ చేసిన నేపథ్యం ఉంది. దానిపైన కూడా కేటీఆర్ స్వయంగా కోర్టుకు వెళ్ళిన నేపథ్యం ఉన్నది. ఇక ప్రధానంగా తన సన్నిహితుడిగా చెప్తున్న జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించి కూడా క్లియర్ కట్గా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి కావచ్చు, ఆయన క్లియర్ కట్గా కూడా కేటీఆర్ ఫామ్ హౌస్ అన్నట్టు కూడా ఏదైతే కేటీఆర్కి ఫామ్ హౌస్ అన్నట్టు కూడా ఆధారాలు కూడా బయట పెట్టిన నేపథ్యం కనిపిస్తాయి. ఇక ఫామ్ హౌస్కి సంబంధించి కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం ఉన్నది. హైడ్రా సంబంధించి కూడా హైదరాబాద్ అభివృద్ధి కోసం హైడ్రా కృషి చేస్తున్నది. ఇప్పుడు దానికి సంబంధించి హైడ్రాకి సంబంధించిన పరిధి కావచ్చు, హైడ్రాకి సంబంధించిన సూచనల మేరకు ఏదైతే కొనసాగుతున్న హైడ్రాకి సంబంధించిన కూల్చివేతల్లో కూడా ఇప్పటికి కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ఎన్ కన్వెన్షన్ సంబంధించి సినీ నటుడు నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ ఈరోజు మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ కూడా కూల్చివేతలు ప్రారంభమై కాసేపటి క్రితమే కూల్చివేతలకు సంబంధించి కూడా ఎన్ కన్వెన్షన్ నేలమట్టమైన నేపథ్యం. ఎందుకంటే తుమ్మిడి హడ్డికి సంబంధించిన అక్కడ ఆ చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని కూడా ప్రధానమైన ఆరోపణలు ఉన్నాయి. గతంలో 2014లో సంబంధించి కూడా ఆ ఎన్ కన్వెన్షన్ సంబంధించి కూడా గతంలో ఆరోపణలు వచ్చిన నేపథ్యం కనిపించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించి కూడా దాన్ని చూడనట్టుగా వదిలివేసిన నేపథ్యం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అది ఏదైతే హైడ్రా తీసుకొచ్చిన నేపథ్యం కావచ్చు, దాంట్లో ఎవరిని అంటే రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అనే విధంగా కూడా కొనసాగుతుంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, ఇక్కడ బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు కావచ్చు, వాళ్ళకి సంబంధించి ఎవరు ఎఫ్టీఎల్ పరిధిలోని భూములు ఉన్నా కూడా ఖచ్చితంగా కూల్చివేస్తామని కూడా హైడ్రా చెప్తున్న నేపథ్యం ఉన్నది. కాబట్టి దాంట్లో ఇప్పటికే అమీన్పూర్కి సంబంధించి సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన అమీర్పూర్ చెరువులో కూడా 10 ఎకరాల భూమి ప్రభుత్వ భూమికి సంబంధించి కూడా ఆక్రమణకు గురైందన్నట్టుగా కూడా హైడ్రా తేల్చింది. దాంట్లో భాగంగా ఇప్పటికే 2 సార్లు కూడా రంగనాథ్ అక్కడ హైడ్రాకి సంబంధించి కూడా పరిశీలించిన నేపథ్యంలో ఆ చెరువుకు సంబంధించి పూర్తి స్థాయిలో దానికి సంబంధించి కూల్చివేతల కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాంతోపాటుగా హైడ్రాకి సంబంధించి ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ వెలుపలంతా కూడా హైడ్రా పరిధిలోకి వస్తుంది కాబట్టి ఔటర్ రింగ్ రోడ్ వెలుపల ఉన్న ఏ చెరువు కబ్జాకు గురైనా కూడా, ఏ నాల కబ్జాకు గురైనా కూడా ఖచ్చితంగా కూల్చివేస్తామని కూడా హైడ్రా వెళ్తున్న నేపథ్యంలో ఈరోజు ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ప్రారంభమైంది. ఇక మరికొన్ని రోజుల్లో కావచ్చు ఇక్కడ ఏదైతే అమీన్పూర్ చెరువుకు సంబంధించిన కూల్చివేతల కార్యక్రమాలు కావచ్చు, ఇక హైదరాబాద్కి సంబంధించి అంబర్పేటకు సంబంధించిన చెరువుల కబ్జా కావచ్చు, దానికి సంబంధించి కూడా హైడ్రా పరిశీలించింది. మరోవైపు ఉప్పల్కి సంబంధించి నల్ల చెరువుకు సంబంధించి కూడా అక్కడ కూడా కబ్జా అయిన నేపథ్యం కావచ్చు, వాటికి సంబంధించి కూడా పరిశీలించారు. కాబట్టి పూర్తి స్థాయిలో అంటే మొత్తంగా ఔటర్ రింగ్ రోడ్ సంబంధించిన వెలుపల కావచ్చు, ఇక మరో
అడుగు కూడా ముందుకు వేయబోతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే హైడ్రాకు సంబంధించి పరిధిని పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. 111 జీవోకి సంబంధించి కూడా పొడిగించే అవకాశాలు ఉన్నాయి. దీంతో భాగంగా 111 జీవోను పొడిగిస్తే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఏదైతే గత ప్రభుత్వం కావచ్చు, అంతకంటే ముందున్న ప్రభుత్వం సంబంధించి కావచ్చు, 10 ఏళ్ల నుంచి ఏదైతే ఆక్రమణకు భూములు ఆక్రమణకు గురైనట్టు వాటన్నిటిని కూడా ఇప్పుడు హైడ్రా గుర్తిస్తుంది. దాంట్లో భాగంగా కూల్చివేతల పరంపర కొనసాగుతున్నది. దీంట్లో పారదర్శకంగా అంటే ఎవరిని సంబంధించి ప్రభుత్వ సంబంధించిన ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించిన నేతలు కావచ్చు, ఎవరైతే కూడా ఎవరిని వదలకుండా ఈ కూల్చివేతల పరంపర అయితే కొనసాగుతుంది. రాజశేఖర్ ఈరోజు ఉదయం ఏదైతే ఎన్ కన్వెన్షన్కి సంబంధించి కూడా 3 ఎకరాలకు పైగా చెరువుకు సంబంధించి కూడా అక్కడ ఆక్రమణ గురైంది. దాంట్లో ఎన్ కన్వెన్షన్ నిర్వహించారని కూడా హైడ్రా గుర్తించింది. దాంట్లో భాగంగా నోటీసులు ఇచ్చింది. అన్ని శాఖల సమన్వయంతో నోటీసులు ఇచ్చుకుంటూ ఈ కూల్చివేతల పరంపర కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తంగా హైడ్రాకు సంబంధించి కూడా ఇక్కడ అమీన్పూర్ చెరువు కావచ్చు, ఉప్పల్ నల్ల చెరువు కావచ్చు, అంబర్పేటకి సంబంధించిన బతుకమ్మ కుంట కావచ్చు, వీటన్నిటిపైన కూడా దృష్టి పెట్టింది. మరికొన్ని రోజుల్లో పూర్తి స్థాయిలో హైడ్రా పరిధిలో చెప్తున్నారు. నోటీసులు ఇవ్వలేదు, నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతను ప్రారంభించారు. ఒకవైపు స్టే ఉంది, అది ప్రైవేట్ భూమి నాది అని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో దానికి సంబంధించి ఇటువైపు హైడ్రా టీం ఎలా ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది లీగల్గా, ఎందుకంటే మొన్న కేటీ రామారావు వేసినటువంటి పిటిషన్ కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఎలా వెళ్ళబోతుంది ముందుకి? ఖచ్చితంగా హైడ్రాకి సంబంధించి కూడా ఎక్కడైతే ఈ ప్రభుత్వ ఆక్రమణలకు గురయ్యాయో అక్కడ ఆ స్థలాన్ని కూడా ముందస్తుగా పరిశీలించడం జరుగుతుంది. శాటిలైట్ ఆధారంగా కూడా అక్కడ సర్వే నిర్వహిస్తున్నారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే ఎఫ్టీఎల్కి సంబంధించి ఎంతవరకు ఆ ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది, బఫర్ జోన్కి సంబంధించి బఫర్ జోన్ పరిధిలో ఉంటే ఎంతవరకు ఉన్నదానిపైన కూడా పూర్తి స్థాయిలో గుర్తించిన తర్వాత నిర్ధారణ చేసుకున్న తర్వాతనే కూల్చివేతల పరంపర కొనసాగుతుంది. కేటీఆర్కి సంబంధించి కూడా అక్కడ నోటీసులు ఇవ్వడం జరిగింది. కూల్చివేస్తామని అక్కడ నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఆయన కోర్టును ఆశ్రయించారు. దాన్ని ఆపాలని నిలిపివేయాలని కూడా ఆయన దాని ఏదైతే జనవాడ ఫామ్ హౌస్కు సంబంధించి తన సన్నిహితుడు దాన్ని చెప్పుకుంటున్నప్పటికీ కూడా ఆ సన్నిహితుడు కోర్టును ఆశ్రయించడం జరిగింది. కాబట్టి దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఆధారాలతో బయటపెట్టిన నేపథ్యం ఉన్నది. కాబట్టి కోర్టు కూడా సమర్పించిన నేపథ్యం ఉంది. తదుపరి విచారణ తర్వాత కూడా జనవాడ ఫామ్ హౌస్కు సంబంధించి కూడా కోర్టు ఆదేశాల మేరకు తీసుకోవాల్సిన చర్యలన్నింటిని కూడా తీసుకోబోతున్న నేపథ్యం ఉన్నది. అంటే హైడ్రాకి సంబంధించి కూడా ఎక్కడ ఆక్రమణకు గురయ్యో వాటన్నిటిని కూడా శాటిలైట్ ఆధారంగా గుర్తిస్తున్నారు. గతంలో ఉన్న గతకు సంబంధించి కూడా నక్షలు కావచ్చు, గతకు సంబంధించిన సర్వేలు రిపోర్టులు కావచ్చు, వీటన్నిటిని కూడా పూర్తిగా నిర్ధారణ చేసుకున్న తర్వాతనే కూల్చివేతలు జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా హైడ్రాకి సంబంధించి కూడా పూర్తిగా ఈ హైదరాబాద్ పరిధి ప్రాంతాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మరికొన్ని రోజులకు సంబంధించి ఏవైతే ఆక్రమణకు గురైనో చెరువులన్నింటిపైన కూడా స్పెషల్గా ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే పలు చెరువులకు సంబంధించి కావచ్చు, పలు కాలనీల్లో ఇప్పటికే వర్షాకాలం వస్తే చూడవచ్చు. హైదరాబాద్కి సంబంధించి కూడా వర్షాకాలం వస్తే నాలాలకు సంబంధించి కావచ్చు, చెరువులు భూములు అయితే ఆక్రమించి అక్కడ వెంచర్లు వేశారు. వాటన్నిటిని కూడా మునిగిపోయిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ కట్టడి చేసి నగర అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. కాబట్టి ఆక్రమణకు గురైన భూములన్నింటిని కూడా హైడ్రాకి సంబంధించిన చెరువు శిఖం భూములు కావచ్చు, ఎఫ్టీఎల్ పరిధి కావచ్చు, బఫర్ జోన్ భూములన్నింటిని కూడా గుర్తించి ఈ కూల్చివేతల పరంపర కొనసాగుతుంది. కాబట్టి ఖచ్చితంగా హైడ్రాకి సంబంధించి కూడా అక్కడ కోర్టు సంబంధించి హైడ్రాను కూడా ఇంప్రెషన్ చేసిన నేపథ్యం ఉన్నది. హైడ్రాకి సంబంధించి కూడా వాళ్ళకు సంబంధించిన పరిధి కావచ్చు, వాళ్ళకి సంబంధించిన పలు సూచనలు కావచ్చు, వీటన్నిటితో హైడ్రా కొనసాగుతున్నది. కాబట్టి దానికి సంబంధించి కూడా ఈరోజు ఎన్ కన్వెన్షన్ కూల్చివేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఆరోపణలు, దీనిపైన రాజకీయంగా హీట్ కూడా పెరిగింది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఒకవైపు బీఆర్ఎస్ నేతలు తమ కన్వెన్షన్లు హైడ్రా పరిధిలో ఉన్నాయి, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయని కూడా పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి మంత్రి ఆయన సవాల్ విసరడం జరిగింది. ఇదైతే తన కేటీఆర్ చెప్పినట్టుగా తన సంబంధించిన ఆ ఫామ్ హౌస్కు సంబంధించి ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే నేను సవాల్ స్వీకరిస్తున్నా, నేను ఫామ్ హౌస్ కూల్చుకుంటా, నీకు సంబంధించి కూడా నీ ఫామ్ హౌస్ నీ పేరు మీద ఉన్నది, నీ ఫామ్ హౌస్కి సంబంధించి కూడా నువ్వు సన్నిహితుడుగా పేరు కూడా చెప్పుకుంటున్న ఫామ్ హౌస్ నీది, అది ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నది, దాన్ని కూల్చివేసేందుకు నువ్వు సిద్ధమని కూడా సవాల్ విసిరారు. కాబట్టి మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, దానం నాగేందర్కి సంబంధించి కూడా ఆయన సంబంధించి కూడా సమన్లు జారీ చేసిన నేపథ్యం ఉన్నది. కాంగ్రెస్ అంటే హైడ్రాకి సంబంధించి కూడా ఎవరిని వదలట్లేడు. కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అనేది కూడా చూడడం లేదు. పారదర్శకంగా హైడ్రా కూల్చివేతల పరంపర కొనసాగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం
తమదైన శైలిలో వెళ్తుంది. దీంట్లో ఏదైతే ప్రభుత్వం తరపున నేతలు కావచ్చు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, వీటెవరిని ఉపేక్షించలేదు. ఎక్కడ ఆక్రమణలు గురైతే అక్కడ కూల్చివేస్తామని కూడా ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలుపుతున్న నేపథ్యం ఉంది. కాబట్టి మరికొన్ని రోజుల్లో హైడ్రాకి సంబంధించి కూడా దూకుడు పెంచే అవకాశాలు అయితే ఉన్నాయి రాజశేఖర్. రైట్.